ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేవలం మరో విమానాశ్రయంగా కాకుండా ఉత్తరాంధ్ర భవిష్యత్తును ప్రభావం చేసే మౌలిక సదుపాయంగా చూడాలి. ప్రపంచంలో కొన్ని విమానాశ్రయాలు ఆయా ప్రాంతాల ఆర్థిక రూపురేఖలనే మార్చాయి. దక్షిణ భారతదేశంలో హైదరాబాదు, బెంగళూరు ఆయా దిశగా విజయవంతమైన ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అలాగే సింగపూర్, దుబాయ్, దక్షిణ కొరియాలోని ఇంచియాన్ ప్రపంచ స్థాయి నమూనాలుగా నిలిచాయి. వాటి అనుభవాలు భోగాపురం విమానాశ్రయ భవిష్యత్ దిశను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన ప్రతి విమానాశ్రయం వెనుక ఒకే సూత్రం కనిపిస్తుంది. మొదటి విమానాశ్రయం నిర్మాణం చేపట్టడం, తర్వాత దాని చుట్టూ రహదారులు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్ కేంద్రాలు, విద్యా సంస్థలు, వాణిజ్య సేవలను క్రమంగా అభివృద్ధి చేయడం. అంటే రన్వే నిర్మాణం ప్రారంభం మాత్రమే, దాని చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యే వాతావరణం కల్పించడమే అసలు ప్రయాణం. భోగాపురం కూడా ఇప్పుడు ఇలాంటి మలుపు వద్ద నిలిచి ఉంది. 2008లో ప్రారంభమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్కు కొత్త గమ్య స్థానాలను మాత్రమే కాదు, కొత్త ఆర్థిక దిశలను కూడా తీసుకొచ్చింది. ఏటా సుమారు 2.7 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఈ విమానాశ్రయం హైదరాబాద్లోని ప్రపంచ వ్యాపార కేంద్రాలకు మరింత చేరువ చేసింది. ఫార్మా, బయోటెక్నాలజీ, ఐటీ, ఏరోస్పేస్ రంగాలకు వేగవంతమైన అంతర్జాతీయ అనుసంధానంగా లభించగా, ఎయిర్ కార్గో వ్యవస్థ అధిక విలువ కలిగిన ఉత్పత్తుల ఎగుమతులకు బలమైంది. ఇదే సమయంలో శంషాబాద్ పరిసరాలలో లాజిస్టిక్ పార్కులు, హోటళ్లు, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి ఒక కొత్త ఆర్థిక వలయం ఏర్పడింది. అలాగే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరును ప్రపంచ టెక్నాలజీ రాజధానిగా నిలబెట్టి మౌలిక సదుపాయాలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఏటా దాదాపు 4 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఈ విమానాశ్రయం అంతర్జాతీయ పెట్టుబడులు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల విస్తరణకు బలమైన అనుసంధానంగా మారింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, హైటెక్ ఉత్పత్తులు, ఎయిర్ కార్గో రవాణాలోనూ ఇది కీలకంగా పాత్ర పోషించింది. ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు వేగవంతమైన అంతర్జాతీయ అనుసంధానం లభించడం వల్ల బెంగళూరు గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మరింత బలపడింది. విమానాశ్రయం చుట్టూ ఉత్తర బెంగళూరులో ఏర్పడిన కొత్త ఆర్థిక వలయం పారిశ్రామిక శక్తిని కనెక్టివిటీతో తోడై ఎలాంటి మార్పు తీసుకురాగలదో నిరూపించింది. అలాగే సహజ వనరులు తక్కువైన దూరదృష్టి ఉంటే ఒక విమానాశ్రయం దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా మలుపు తిప్పగలదో సింగపూర్ చాంగి నిరూపించింది. ఏటా 7 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ఈ విమానాశ్రయం ప్రపంచంలోని వందల నగరాలను అనుసంధానిస్తూ ఆసియాలో ప్రముఖ వాణిజ్య ద్వారంగా నిలిచింది. వేగవంతమైన కార్గో వ్యవస్థ, అత్యుత్తమ లాజిస్టిక్స్, ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవం కలిగిన సింగపూర్ ను అంతర్జాతీయ పెట్టుబడులు, పర్యాటకం, వ్యాపారులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాయి. విమానాశ్రయం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదు, దూరదృష్టి ఉన్న ప్రభుత్వాలకు ఆర్థిక వ్యూహంలో అది కీలక సాధనం కూడా. ఎడారి నగరమైన దుబాయ్ ప్రపంచ వాణిజ్య పర్యాటక కేంద్రంగా నిలబెట్టడంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషించింది. 2005లో 9.5 కోట్లకు పైగా అంతర్జాతీయ ప్రయాణికులు సేవలు అందించిన ఈ విమానాశ్రయం ఆసియా, యూరప్, ఆఫ్రికాల మధ్య దుబాయ్ భౌగోళిక స్థానాన్ని వ్యాపార అవకాశంగా మలిచింది. దుబాయ్ విజయానికి మౌలిక సదుపాయాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఎమిరేట్స్ విమానయాన నెట్వర్క్ కూడా కీలక బలంగా నిలిచింది. విమానాశ్రయం చుట్టూ లాజిస్టిక్స్, హోటళ్లు, వాణిజ్య కేంద్రాలు, అంతర్జాతీయ సంస్థల విస్తరించగా ఎయిర్ కార్గో ప్రపంచ సరఫరా గొలుసులో కీలక కేంద్రమైంది. దుబాయ్ చెబుతున్న పాఠం ఒకటే, మౌలిక సదుపాయం విజయవంతం కావాలంటే దానికి అనుగుణంగా పెట్టుబడులు, విధానాలు, వ్యాపార వాతావరణం కూడా ఎదగాలి. అదేవిధంగా దక్షిణ కొరియాలో ఇంచియన్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ప్రయాణికుల కేంద్రంగా ఆగిపోలేదు. ఏటా 7 కోట్లకు పైగా ప్రయాణికులు, భారీ ఎయిర్ కార్గో కార్యకలాపాలతో పాటు విమానాశ్రయ పరిసరాల్లో ఫ్రీ ఎకానమిక్ జోన్స్, లాజిస్టిక్ పార్కులు, హైటెక్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలు సమాంతరంగా అభివృద్ధి చేశారు. ఫలితంగా విమానాశ్రయం ఒక రవాణా కేంద్రం నుంచి పూర్తి స్థాయి ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు చెప్పుకున్న విమానాశ్రయాలు, ఈ నగరాలు అనుభవాలు భోగాపురానికి మార్గదర్శకాలు మాత్రమే. భోగాపురానికి ఇప్పటికే బలమైన పునాది ఉంది. విశాఖపట్నం పోర్టు,
ఉక్కు పరిశ్రమ, రక్షణ రంగం, ఐటీ, పర్యాటకం, విద్యా సంస్థలు, దాదాపు 2700 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం 500 ఎకరాల ఏవియేషన్ హబ్, భారీ విమానాలకు అనువైన 3800 మీటర్ల రన్వే, కార్గో సదుపాయాలు ఇవన్నీ కలిసి ఉత్తరాంధ్రకు కొత్త ఆర్థిక అవకాశాల ద్వారానికి తెరుస్తున్నాయి. అయితే ఈ సామర్థ్యం తగిన ఫలితాలను సాధించాలంటే ఏరోస్పేస్, లాజిస్టిక్స్, తయారీ పరిశ్రమల ఎగుమతులు, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు సమాంతరంగా ముందుకు సాగాలి. దీనివల్ల లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భోగాపురం విజయాన్ని ఎన్ని విమానాలు దిగాయి, ఎంతమంది ప్రయాణించారు అన్న కొలమానంతో మాత్రమే అంచనా వేయలేం. ఈ విమానాశ్రయం ద్వారా ఎంత పెట్టుబడులు ఆకర్షించాం, ఎయిర్ కార్గో ఎంత మేర పెరిగింది, ఉత్తరాంధ్ర ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్కు ఎంత వేగంగా చేరాయి, ఎంతమంది యువతకి ఉపాధి లభించింది, విశాఖపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక రంగంతో ఎంత బలమైన అనుసంధానం ఏర్పడింది. ఈ ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తులో లభిస్తాయి. భోగాపురం మరో దుబాయ్గా మారాల్సిన అవసరం లేదు, మరో సింగపూర్గా మారాల్సిన అవసరం కూడా లేదు. ఉత్తరాంధ్ర బలాలు, అవసరాలు, అవకాశాలను అనుగుణంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను స్థానిక అభివృద్ధితో మిళితం చేసే ఒక ప్రత్యేక భోగాపురం మోడల్గా ఎదగడమే అసలు లక్ష్యం. రన్వే సిద్ధమైంది, విమానాలు ఎగరడానికి వేదిక సిద్ధమైంది. ఇక ప్రారంభం కావాల్సిందే అసలు ప్రయాణం ఆకాశంలో కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దిశగా సాగాలి. ప్రపంచంలోని ప్రతి విజయవంతమైన విమానాశ్రయం ఒకే విషయం చెబుతుంది: అభివృద్ధి రన్వేపై దిగదు, దాని చుట్టూ తీసుకునే విధాన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.